సదాశివసమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. అందరికీ నమస్కారం. పెద్దలందరికీ అలాగే నాతోటి విద్యార్థులందరికీ నా నమస్కారం. నా పేరు షణ్ముఖ. నేను శ్రీ సాయి కృష్ణ డిగ్రీ కాలేజ్లో ద్వితీయ సంవత్సరం చదువుతున్నాను, డిగ్రీ. ఈరోజు మనం ఇక్కడ రావడానికి గల ముఖ్య ఉద్దేశం టంగుటూరి ప్రకాశం పంతులు గారి యొక్క జీవిత చరిత్ర తెలుసుకోవడానికి. ఇది చెప్పే ముందు మనం రామాయణంలో ఒక శ్లోకాన్ని పరిగణిద్దాం. శ్రీరామచంద్రుడు యుద్ధకాండలో ఒక మాట అంటారు, అభిస్వర్ణమయీ లంకాణమే లక్ష్మణ రోచతే జననీ జన్మ భూమిష్ట స్వర్గాలపి గరీయసి అని. అంటే మనం ఎక్కడున్నా సరే లక్ష్మణ స్వామి ఒక మాట అంటారు, అన్నయ్య మనం రావణాసుని పడగొట్టేసాం కదా, మనం ఇంకా ఇక్కడే ఉందామా అంటే వద్దు, లంక బంగారంతో చేసినప్పటికీ కన్న తల్లి మనం పుట్టిన పుణ్య దేశం ఎప్పటికీ గొప్పది, స్వర్గం కంటే గొప్పవి అని చెప్పారు. ఆ విధంగా ఆయన లండన్ లోకి వెళ్ళి తన యొక్క లా కంప్లీట్ చేసుకున్నప్పటికీ మళ్ళీ మన భారతదేశానికి వచ్చి తన సేవల్ని అందించారు. తను చిన్నప్పుడు ఎంతో పీడ కుటుంబంలో పుట్టారు. సుబ్బమ్మ, గోపాలకృష్ణులు వాళ్ళ తల్లిదండ్రులు. తన చిన్నప్పటి నుంచి అంత పీడ కుటుంబంలో పుట్టినప్పటికీ ఎన్నాడు తన యొక్క విశ్వాసాన్ని కోల్పోలేదు. ఎంత కష్టపడేవారంటే తన జీవితంలో తన వల్ల ఇంకొక నలుగురికి సహాయపడాలని అనుకునేవాళ్ళు. తనకు ఒక వయసు వచ్చాక చేతిలో డబ్బులు లేక 3 రూపాయల ఫీజు కట్టడానికి తన బాబారి దగ్గరికి వెళ్ళారు. 1 కాదు 2 కాదు, ఏకంగా 25 మైళ్ళు నడిచి వెళ్ళారు. వెళ్ళినప్పటికీ బాబారి దగ్గర నిలబడంతో మళ్ళీ ఇంటికి వచ్చి అమ్మాయి సంవత్సరానికి ఆగిపోయినప్పటికీ, అంటే తల్లి మహాసాధ్వి ఏం చేశారంటే తనకున్న ఒకే ఒక్క పట్టు చీరని తాకట్టు పెట్టి 3 రూపాయలు ఇచ్చారు. ఆ 3 రూపాయలతో ఫీజు కట్టి దానికి కృతజ్ఞతగా లాని కంప్లీట్ చేసుకొని పూర్తి చేసుకొని మొత్తానికి ఒక్కొక్క వాదానికి 1,00,000 చొప్పున 100 సంవత్సరాల క్రితమే సంపాదించారు. అంత సంపాదించినప్పటికీ కేవలం ఒకే ఒక్క మాట ద్వారా మహాత్మా గాంధీ గారు స్వాతంత్ర సమయంలో రండి అని పిలవగానే తను అక్కడికి వెళ్ళి తన యొక్క జీతం 1,00,000 రూపాయల జీతం వస్తున్న జీవితాన్ని వదిలేసి చేశారు. మనం ఇక్కడ ఇంకొక మాట, మనకి విష్ణు పురాణంలో ఒక శ్లోకం ఉండింది, ఉత్తరం వ్యక్తముద్రస్య హిమాద్రేష్కేవ లక్షణం వర్షం తద్భారతం నామ భారతీయాత్ర సంతతి అని. అంటే ఏంటి అంటే ఏ దేశం అయితే సముద్రానికి ఉత్తరం వైపున అలానే హిమాలయాలకు దక్షిణం వైపున ఉంటుందో వాళ్ళందరూ భారతీయ మాత యొక్క బిడ్డలు, అందరూ భారతీయులు. అటువంటి భారతీయులను విదేశీ వాళ్ళు ఆంగ్లేయులు వచ్చి ఇలా ఆక్రమించుకొని కాల్పులు చేస్తుంటే తన మిత్రుడు కాల్పుల్లో చనిపోతే ఒక మాట అంటారు, చంచలత్వన దుగ్ధమున సైమంతున ఒకే ఒక్కడని శ్రీ టంగుటూరి ప్రకాశం పంతులు గారు రండి కాల్చుకోండి అని తన రొమ్ము చూపి ఎంతటి ధైర్యము అంటూ తన యొక్క రొమ్ము చూపి కాల్చుకోమని చెప్పారు. అందుకని అప్పటి నుంచి ఆంధ్ర కేసరి అని పిలవడం మొదలుపెట్టింది. ఆంధ్ర కేసరి అంటే సింహం అని అర్థం. ఆయన పేరు మీద 1972లో మన పక్కనే జిల్లా ఉన్న ప్రకాశం జిల్లా, ఒకప్పుడు ఒంగోలు జిల్లాగా ఉన్నదాన్ని ప్రకాశం జిల్లాగా మార్చారు. అదొక్కటే కాదు, ఇంకా ఎన్నో ఉన్నాయని చేసిన గొప్ప పనులు. అందులో ముఖ్యమంత్రి అక్టోబర్ 1, 1953 అయ్యారు. ముఖ్యమంత్రి అయిన మొట్టమొదటిసారి ఆయన ఎన్నో కార్యక్రమాలను పాల్గొన్నారు, ప్రవేశపెట్టారు, ఎంతో మంది చేశారు. అందులో ఒకనొక సందర్భంలో 1950 ప్రాంతంలో పొట్టి శ్రీరాములు గారు కేవలం తెలుగు భాష కంటే ఒక రాష్ట్రం రావాలి అని ఎంతో కష్టపడుతూ 40 రోజులు ఏమీ తినకుండా ఉపవాసం ఉండి చనిపోతే ఒక్క తెలుగువాడు కూడా ముందుకు. అప్పుడే టంగుటూరి ప్రకాశం పంతులు గారు అందరికీ స్ఫూర్తినిచ్చి ఇది మన ధర్మం, ఇది మన న్యాయం, ఆయన వెనుక మనం నిలబడాలి అంటూ తెలుగు వాళ్ళందరినీ గుమ్మరించి మనకు ఇప్పుడు రాష్ట్రాన్ని తయారు చేశారు. అందుకని మనం ఎప్పుడు వాటిని కృతజ్ఞత చూపించాలి. అలానే ఈ విధంగా ఇప్పుడున్న వాళ్ళందరూ మనకున్న యువతరం తప్పకుండా ఆయన గురించి తెలుసుకొని ఎందరో స్వాతంత్ర సమయోధుల గురించి తెలుసుకొని వాళ్ళ యొక్క జీవితంలో ఉన్న విషయాన్ని తెలుసుకొని ముందుకు నడవాలి. ఇది మన ధర్మం, ఇది మన న్యాయం, ఇది మన కర్తవ్యం. అలానే నాకు ఈ అవకాశం వచ్చిన అందరికీ కృతజ్ఞత తెలుపుకుంటూ ముగిస్తున్నాను. జై జవాన్, జై కిసాన్, జై విజ్ఞాన్, జై అనుజ్ఞాన్, జై భారత మాత, జై హింద్.